వెరీ ఆనెస్ట్‌లీ అందరూ చెప్తున్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ ఒక 40%లో 20% అన్నారు. ఒక 20% ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. కొంచెం డల్ అయిందండి. ఇది ఫ్యాక్ట్. బట్ ఏదైతే నవ్వించాలి అనుకున్నామో అది మేము చేసాం సక్సెస్ఫుల్గా. మీలో ఎవరైనా సినిమా చూసి నవ్వలేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నవ్వు అసలు రాలేదా మీకు సినిమాలో ఎక్కడ కూడా? ఏంటి మూర్తి గారు అంత డల్గా చూస్తున్నారు? మీకు రాలేదా ఏంటి? ఓహో, అంత బ్రహ్మాండంగా మా అనిల్ గారు చెప్పారు కదా, ఆయనే నవ్వుతున్నారు అని. ఓ థియేటర్లో అంతా చాలా స్మైల్స్, అంత అంటే ఫన్ ఏదైతే మేము అనుకున్నామో అది వర్కౌట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలామంది నాకు చెప్తున్నారు ఒక చిన్న బరువుతో బయటకు వచ్చామండి అని. అంటే ఎంత నవ్వామో అంత బరువుతో బయటకు వచ్చాము. అందరూ చెప్తున్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే, ఓపెన్గా మాట్లాడుకుందాం, ఎందుకు ఇందులో దాచేదే ఉంది, సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. సో నేను జనరల్గా వెరీ ప్రాక్టికల్గా ఉంటాను. గ్రౌండ్ లెవెల్ మా బ్రదర్స్ ఉంటారు థియేటర్స్లో, వాళ్ళు చెప్పేస్తారు కరెక్ట్గా, వాళ్ళకి ఫోన్లు చేస్తే అందరూ అదే చెప్పారు. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. మిగిలినంతా సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫేజ్ అంతా సూపర్, లాస్ట్ ఒక ఎమోషన్లోకి వెళ్ళాము అని. నిన్న సినిమా నేను వేరే వేరే థియేటర్‌కి 3 సార్లు ఎళ్లి చూసానండి. ఏదో సింగిల్ స్క్రీన్‌కి నన్ను అలౌ చేయలేదు ఆళ్ళు. ఏదో పర్మిషన్ కావాలని చెప్పి. నేను ఎళ్ళినా కూడా నన్ను ఎళ్ళకుండా రాజా ఆపేసాడు. పోలీస్ పర్మిషన్‌లు కావాలి. దయచేసి మీరు సింగిల్ స్క్రీన్‌కి ఎళ్ళొద్దని. బట్ నేను మల్టీప్లెక్స్ షోలకే ఎళ్ళాను. నేను ఎళ్ళిన 3 షోలు ఫుల్ ఉన్నాయి. షోలో వీడియో నేనే తీసి బయట పెట్టాను. మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్‌లో ఒక 60% తెగ నవ్వుకున్నారు. ఒక 40%లో 20% అన్నారు. ఒక 20% ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యాక్ట్. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ గివెన్ మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి, ఓకే ఓకే అన్న వాళ్ళకి, నచ్చలేదని పెట్టిన వాళ్ళకి, ముగ్గురు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఒపీనియన్స్లో మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు. బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్గా కొన్ని ట్వీట్లు చూస్తున్నాను. అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయిన్ ఒడిలో, ఈ హీరోయిన్ మనసులోనే ఉన్నాయి. ఎవర్రా మీరంతా? బట్ బట్ దట్ అపార్ట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం. శివరాత్రి అడ్వాంటేజు, మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమా వేద్దాం, ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్లో వేద్దాం అని. మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాల, బట్ టాక్గా పే ఆఫ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ పొద్దున్న విజయవాడకి వెళ్ళాను. అట్లీస్ట్ 16 మంది నా దగ్గరికి వచ్చి సినిమా చాలా బాగుంది బాబు అని చెప్పి, నాది రావు రమేష్ గారి సీన్లు, నాది రితుది బేబీ మా సాంగు, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో జనాల్లోకి వెళ్ళింది మాట, ఇంకొంచెం గట్టిగా బయటికి వెళ్ళాలి, వెళ్తుందని నా నమ్మకం, మీరున్నారని నా నమ్మకం. మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి నవ్వుంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి. ఐ ప్రామిస్ యూ. సినిమా రిలీజ్ ముందు 80% అన్నాను, ఇప్పుడు పోస్ట్ ఫైనల్ టాక్ 70% బాగా ఎంజాయ్ చేస్తారు. 15% ఎమోషన్ ఉంటుంది. ప్రాబబ్లీ ఎవ్రీబడి వోంట్ లైక్ 15%, బట్ మీరు ఇచ్చే డబ్బులకు మాత్రం తప్పకుండా పైసా వసూలు ఉంటుంది ఈ ఫిల్మ్లో. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ లాట్.